హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము యంగ్గా ఉండడానికి, అలాగే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండడానికి, ఇంకేంటంటే మనకి హెల్తీగా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన ఒక 4 టిప్స్ అయితే చూద్దాము. సో మనందరికి కూడా యంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, స్కిన్ గ్లోయింగ్గా కనిపించాలి అని ఉంటుంది కదా. సో ఈ 4 టిప్స్ ఫాలో అయితే మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కానీ అది లేకుండానే మన స్కిన్ అనేది, ఆ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో ఆ 4 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మన డైట్ అనమాట. మనం డైట్ ఎలా ఫాలో అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ని పట్టే మనకి ఆ లోపల నుంచి ఆ గ్లో అనేది వస్తుంది ఫేస్లో. సో ఫుడ్ ఏంటంటే, ఫుడ్ కూడా టైం టు టైం తీసుకోవడం. కొంతమంది బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫేస్ డల్గా అవుతుంది. ఇంకా మనకి ఏంటంటే కొంచెం ఇదిగా కూడా డల్గా అనిపిస్తాం కదా. సో అందుకు మనం మార్నింగ్ లేవగానే 9 to 7:30 నుంచి 9 లోపు ఏదైనా తినడము, అలాగా ఏదైనా జ్యూస్ తాగడము, ఆ తర్వాత టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఫుడ్ టైంకి తీసుకున్నప్పుడు మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా మనం తీసుకునే ఫుడ్ కూడా ఏంటంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, జ్యూసెస్ ఇంక్లూడ్ చేసుకోవడం. మనకి కొన్ని ఫ్రూట్స్ అయితే మనకి కొన్ని జ్యూసెస్ మనకి స్కిన్కి బాగా గ్లోయింగ్ ఇస్తాయి అనమాట. అందులో ఒకటైతే క్యారెట్, బీట్రూట్. సో అది చాలా గ్లోయింగ్ ఇస్తుంది. సో నేను కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఇంతకుముందు బాగా తాగుతుండే, కానీ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు మీ అందరికి చెప్తా కదా, కొంచెం అట్లీస్ట్ కొంచెం బెటర్ అనమాట. నేను కూడా కొంచెం ఫాలో అవుతా. అదే నార్మల్గా అయితే నాకు కూడా ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరదు అనమాట. సో అది ఫుడ్ టైం టు టైం తినడము, ఫ్రూట్స్ అవి ఇంక్లూడ్ చేసుకోవడం. ఇంకొకటి నైట్ టైం పడుకునేటప్పుడు ఏంటంటే తినడానికి మనం గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. చాలా వరకు లేట్ నైట్ తిన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి నైట్ డైజెషన్ అది ఉంటుంది కాబట్టి మన బాడీ అనేది రెస్ట్లోకి వెళ్ళదన్నమాట. దానివల్ల ఏంటంటే మనము పడుకున్నా కానీ నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఒకవేళ నిద్రపోయినా కానీ పొద్దున్నే లేవగానే టైర్డ్ అనిపిస్తుంది. సో అందుకు మనకి 7:30 లేకపోతే 9 లోపు కానీ 8:30 లోపు కానీ అట్లాగా లైట్గా తీసుకోవడం, అలా చేయడం వల్ల ఏంటంటే డైజెషన్ ఎక్కువ ఉండదు కాబట్టి మన బాడీ రిలాక్స్ అవుతుంది అనమాట స్లీపింగ్ ఉన్నప్పుడు. అలాగే ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది అవాయిడ్ చేయండి. అంటే డైట్లో చెప్తున్నా, అంటే నైట్ మనం అర్లీగా తినడం అనేది అందుకు ఇంపార్టెంట్. ఫస్ట్ డైట్ అనమాట. డైట్ కంపల్సరీగా మీరు మంచి ఫుడ్ ఉండేలాగా చూసుకోండి. టైం టు టైం తినండి. ఫ్రూట్స్, జ్యూసెస్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా సెకండ్ వచ్చేసేసి నిద్ర అనమాట. సరైన నిద్ర పోతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. స్లీపింగ్ అవర్స్ మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఎందుకు పట్టట్లేదు అని ఒక రీజనింగ్ అయితే చేసుకోండి. ఎక్కువ ఆలోచించడం వల్ల పట్టకపోవచ్చు, లేకపోతే లేట్ నైట్ డిన్నర్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు. సో రకరకాలు, లేదా డే టైం మీరు నిద్రపోవడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. సో మీరేంటంటే సరైన నిద్ర మినిమం ఏంటంటే 8 hours కంటిన్యూస్గా వితౌట్ డిస్టర్బెన్సెస్ నిద్ర ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో నేను కూడా ఇంతకుముందు ఏంటంటే ఆఫ్టర్నూన్ పడుకోవడము అలాగే చేసేదాన్ని. దానివల్ల ఏంటంటే లేకపోతే ఎక్కువ ఆలోచించుకోవడము, ఇంకా డే టైం అంతా మనకి కొంచెం పనులతో బిజీగా, పాపతో బిజీగా ఉంటాయి కాబట్టి నైట్ టైమే కొంచెం మొబైల్ చూసుకోవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే నిద్ర అనేది సరిగా పట్టకుండా ఉండేది. సో 2 వరకు నిద్ర పట్టేది కాదు అట్లా. మళ్ళీ ఇంకొకటి, మనం నైట్ టైం ఎక్కువ వాటర్ తాగినా కానీ ఏంటంటే మనం టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో నిద్ర మెలకు వస్తుంది కాబట్టి నిద్ర డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సో అందుకు మీరు ఫుడ్ తినడం కూడా ఏంటంటే లేట్గా తినకుండా ఎర్లీగా తినడము, అలాగే నైట్ ఎక్కువ వాటర్ తాగకుండా ఉండడము, ఇంకా డే టైం స్లీప్ అవాయిడ్ చేయడము, ఇంకా డే అంతా కూడా కొంచెం బాడీ ఎక్సర్సైజ్ ఉండేలాగా చేసుకోవడము. ఇవి చేయడం వల్ల ఏంటంటే నిద్ర అనేది బాగా పడుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ మీరు మంచి డైట్ తీసుకోండి. సెకండ్ నిద్ర మంచిగా పోండి. సో నిద్ర ఒక 8 hours కంటిన్యూస్గా ఉండేటట్టు, డిస్టర్బెన్స్ మధ్యలో లేవడం ఇలా కాకుండా కంటిన్యూస్గా 8 hours మీరు నిద్రపోయేటట్టు ఉంటే అది చాలా హెల్తీ అనమాట. సో డే టైమ్ నిద్ర అవాయిడ్ చేస్తే మనకి నైట్ టైము ఆ కంటిన్యూస్ స్లీప్, డేలో మనకి కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, ఇలాగా చేయడం వల్ల ఏంటంటే బాడీ అలసిపోతుంది కాబట్టి మంచి నిద్ర పడుతుంది అనమాట. ఇంకా థర్డ్ వచ్చేసేసి మనము మానసికంగా హ్యాపీగా ఉండడం అనమాట. హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత రెడీ అయినా మీరు డల్గా ఉండడం, సాడ్గా ఉండడం, లేకపోతే దానివల్ల ఏంటి మీ ఫేస్లో అసలు గ్లో ఉండదు కదా,
అలాగే మీరు కంటిన్యూస్గా హ్యాపీగా ఉండడం వల్ల ఆ ఫేస్లో మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం హెల్తీగా ఉంటాం అనమాట. సో మన మెంటల్ హెల్త్, మన బాడీ హెల్త్ని కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి హ్యాపీగా ఉండడం వల్ల కూడా మీరు ఎక్కువ స్మైల్ ఇవ్వడము అలా చేయడం వల్ల ఎక్కువ వీలైనంత వరకు మీరు హ్యాపీగా ఉండడము, నవ్వడానికి అట్లా ఇది చేయడం వల్ల మీకు మంచి హెల్త్ ఉంటుంది. అలాగే ఫేస్లో తెలియకుండా గ్లో వస్తుంది అనమాట. సో హ్యాపీగా ఉండడానికి మీరు ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి. దానివల్ల కూడా మనకి బాగుంటుంది అనమాట. యంగ్గా స్కిన్ బాగుంటుంది, గ్లోయింగ్ ఉంటుంది, ఫేస్లో గ్లో వస్తుంది ఇలా అనమాట. సో 3 పాయింట్స్ అయిపోయినాయి కదా. 4th వచ్చేసేసి సో ఫస్ట్ ఫుడ్ చూసుకోండి, సెకండ్ నిద్ర, థర్డ్ వచ్చేసేసి మనకి ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. 4th పాయింట్ వచ్చి ఇంకా 4th వచ్చేసేసి ఎక్స్టర్నల్ కేర్. అంటే మీరు స్కిన్కి వచ్చేసేసి ఏదన్నా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడము, అలాగా స్కిన్ డ్రై అయిపోకుండా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. సో ఏంటంటే మీరు బాడీ డ్రై అవ్వకుండా చూసుకోవాలన్నమాట. డ్రై అయితే ఏంటంటే ఇచ్చింగ్ వస్తుంది, ఇచ్చింగ్ రావడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇచ్చింగ్ రాకుండా ఉండాలంటే మీరు ఆ మాయిశ్చరైజర్ అది అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మీరు ఫేస్కి కానీ స్కిన్కి కానీ మీరు వారానికి ఒకసారైనా మీరు నలుగు పెట్టుకోవడం అలా చేయండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత శనగపిండి అట్లా ఏదన్నా అలాగా మనం నలుగు పెట్టుకుంటే కూడా స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫేస్కి ఏమైనా మాయిశ్చరైజింగ్ కోసం ఆయిల్స్ యూజ్ చేయటము, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ స్నానానికి ముందు అట్లా కొంచెం ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అనేది న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి. కాబట్టి మనం సోప్తో కడిగినప్పుడు కొంచెం అది పోకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అది స్కిన్ కేర్ అనేది ఎక్స్టర్నల్గా తీసుకోండి. ఎక్స్టర్నల్ స్కిన్ కేరు కంటే కూడా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల, సరైన నిద్రపోవడం వల్ల, హ్యాపీగా ఉండడం వల్ల అవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇది ఫైనల్ లాస్ట్లో అనమాట. ఇది ఎక్స్టర్నల్ కేర్. మీరు ఇవన్నీ మానేసి ఎక్స్టర్నల్ కేర్ ఎంత తీసుకున్నా కానీ స్కిన్ గ్లో రాకపోవచ్చు అనమాట. సో ఎక్స్టర్నల్ కేర్ కన్నా కూడా మీరు టైం టు టైము మంచి ఫుడ్ తినడము, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, జ్యూసెస్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, నట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, అది నిద్ర టైం టు టైము నిద్ర డైలీ ఒక 8 hours నిద్ర ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, 8 hours నిద్ర ఉండేలాగా. అలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండండి. ఇంకా ఫైనల్గా ఇది స్కిన్కి ఏదన్నా కొంచెం మసాజ్ చేసుకోవడం, ఫేస్ అట్లా ఏదైనా అప్లై చేసుకోవడం, నలుగు పెట్టుకోవడము వీక్లీ వన్స్ అలాగా అట్లా అయితే చేయండి. అండ్ 4 పాయింట్స్ చెప్పాను కదా. ఒక 5th పాయింట్ అయితే మర్చిపోయాను, బాడీ ఎక్సర్సైజ్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక 30 minutes అయినా మీరు వాక్ చేయడానికి కానీ లేదా ఎక్సర్సైజెస్ చేయడానికి కానీ కొంచెం స్వెట్ వచ్చేలాగా మీరు అలా చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ డెడ్ స్కిన్ అంతా పోయి మనకి సెల్స్ అనేవి రీజనరేట్ అవుతాయి. కాబట్టి కొంచెం స్కిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అండ్ మన ఆర్గాన్స్ అన్నీ కూడా కొంచెం యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో హార్ట్ రేట్ కూడా కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మనకి హార్ట్ ఫంక్షనింగ్ కానీ అట్లా బాగుంటుంది అనమాట. సో డైలీ ఒక 30 minutes అయినా వాకింగ్, ఒక 30 minutes ఎక్సర్సైజ్, లేదా అసలు అంటే మనం అనుకుంటాము, నేను కూడా ఏంటంటే చేస్తే 1 hour చేయడము, కొన్ని రోజులు చేయడం మానేయడం అట్లా చేస్తున్నా, కానీ రెగ్యులర్గా చేయాలన్నమాట. సో మినిమం ఒక 30 minutes ఏదో ఒక టైంలో కాకుండా రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుంటే ఏంటంటే అది మనకి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడొకప్పుడు కాకుండా ఈవినింగ్ కానీ అంటే ఎంటీ స్టమక్తో మనం ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది రిజల్ట్ అనేది. సో ఈవినింగ్ టైంలో కానీ లేదా మార్నింగ్ టైంలో కానీ కుదురుతుంది. సో మార్నింగ్ ఒకవేళ కుదరకపోయినా ఈవినింగ్ టైంలో మనకి కుదురుతుంది. కాబట్టి సో ఈవినింగ్ టైంలో అయినా సరే మనకి ఎంటీ స్టమక్ మరీ ఫుడ్ తిన్నప్పుడు అట్లా మనం ఎక్సర్సైజ్లు అవి చేయలేం కదా. సో ఈవినింగ్ టైంలో అట్లాగా కొంచెం ఒక 30 minutes వాకింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ చేయడం కానీ హెల్ప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకైతే ఇంక ఇంట్లో పనులు అవి ఉంటాయి కాబట్టి నేనైతే పొద్దున్నే నాకు ఇంట్లో పనులు ఉంటాయి. అట్లాగా అంటే అవి పనులు ఉన్నా మనకి ఎక్సర్సైజులు చేయడము లేకపోతే అట్లా అవి ఏంటంటే కొంచెం బెటర్మెంట్ ఉంటుంది కదా. సో అందుకు సో బాడీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాకింగ్ చేయడం ఇవి కూడా మనకి ఏంటంటే స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గ్లోయింగ్గా కనిపిస్తాము. సో ఈ 5 tips అయితే ఫాలో అవ్వండి. సో
యంగ్ కనిపిస్తాము, మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటాం అనమాట. ఓకేనా, వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఇక తెలిసిన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.